ఎన్నికలప్పుడు ఏ ఎలక్షన్లైనా, అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి, ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు. ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులు బయటికి వెళ్తారు. మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది. ఏడదచ్చిండ్రా మీరంతా, ఏడదచ్చిండ్రు మీరంతా. ఒక తీన్మార్ మళ్ళీ వచ్చి బయటికి వెళ్తే సపోర్ట్ చేయడానికి కూడా మీకు శాతం అవుతలేదు. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా. ఇది జాతికి అవుతుంది, నీకో నాకో కాదు, మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది. ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటా, ఎంతసేపు వాడింత వస్తాడా, వాడింత తినబెడతాడా, ఇదేనా మన బతుకు? బాగుపడాలని ఏం లేదా? ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు, ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ మనం ఇట్లా శాతగానంలా కూర్చుంటే తక్కువనే చూపిస్తారు మిమ్మల్ని. 10% కూడా లేరు, వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మనం జనాభాలో సగం శాతం ఉన్నాం. మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు? దేనికి లోబడిపోయినాం? దేనికి బానిసలైనా మనం? ఇంత పోతే తినాలి, తాగాలి, ఇదేనా? ఎప్పుడైనా కూడా చైతన్యం అనేది ఉండాలి. ఒక్క మనిషి వెళ్ళిండి బయటికి తెలంగాణ కోసం, తెలంగాణ సాధించుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిండి బీసీల కోసం. తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయండి. తీన్మార్ మల్లన్న కోసం బయటికి వెళ్ళండి. తీన్మార్ మల్లన్న ఇంటి కోసము, ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కొట్లాడతలేడు, బీసీల మొత్తం కోసం కొట్లాడుతున్నాడు ఆయన. ఎంత అవమానం అసలు! మనం లేము, మా జనాభా తగ్గిపోయింది. మరి ఆడ కనీసం శ్మశాన పిల్లలు మా బొందలు చూపండి, మా చచ్చిపోయిన వాళ్ళ బొందలు చూపండి. 6 లక్షలు ఎందుకు ఎక్కువైనారు? మీరు ఎట్లా 6 లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు? 16 లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు? దానికి కూడా ఏమైనా సాహిత్యంగా చూపండి. టెక్నికల్గా మాకు కూడా చెప్పండి, మేము కూడా ఎక్కువైతాం. అట్లా మీరు ఏమైనా తప్పుడు పనులు చేసి ఎక్కువైనారు అట్లా మాకు చూపండి. మేమైతే బాగా చెప్తున్నాం. అబ్బా కుట్టిన వాళ్ళ మాట రాకుండాలే, బాగా చెప్తుండాలి, నిజాయితీగా ఉండాలి. ఎలక్షన్లు అయిపోయాక మీరు మమ్మల్ని తక్కువ చూస్తున్నారు కదా, తక్కువ చూడడం మాకు కూడా వస్తుంది. రెడీలు మీకు కూడా మేము సమాధానం చెప్తాం. రాబోయే ఎలక్షన్లో చూసుకోండి. మీకు మీ ఓట్లు మీరే వేసుకోవాలి, మా ఓట్లు మేమే వేసుకుంటాం. మేమెంత మాకంత. జై బీసీ, జై బీసీ. మల్లన్న పరిణామాలు చూస్తే బీసీ సమాజం మొత్తం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక అరాచక ప్రభుత్వ పాలనను అనవదొక్కి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ని గెలిపిస్తుంటే బీసీల కులగణంలో ఇంత మార్పు తీసుకొస్తారని చెప్పి మేము కళ కూడా ఊహించలేదు. అయితే గత ప్రభుత్వం వచ్చేసి 181 లక్షల మంది ఉన్నారని చెప్పి బీసీ సమగ్ర కుటుంబ సర్వేలు తెలియజేస్తే ఈసారి ప్రభుత్వం మాత్రము 161 లక్షల మంది ఉన్నారని చెప్పి ఈరోజు సర్వేలో చెప్తుంది. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చూడండి. 21 లక్షల మంది బీసీలు ఏడిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ బొందలు చూపెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకొకటి 5% గత ప్రభుత్వం వచ్చేసి 5% ఓసీలు 8% ఓసీలు ఉన్నారని చెప్పారు. 8% ఉన్న ఓసీలు వచ్చేసి డబ్బులు అయిపోయారు. వాళ్ళు 15 లక్షలు ఉన్న ఓసీలు ఏమో 30 లక్షలకు పోతారంట. 180 లక్షలు ఉన్న బీసీలు వచ్చేసి 160 లక్షలకు వస్తారంట. ఎంత దారుణంగా ఉన్నాయి వీళ్ళ లెక్కలు చూస్తే, ప్రభుత్వ లెక్కలు చూస్తే చదువుకున్న వాళ్ళు కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంది. వేల మీద పెడితే వాళ్ళు డబ్బులు అయితే వాళ్ళు ఏమన్నా బీసీ ఓసీలో అమృతం తాగి డబ్బులైనా అంటే మన బీసీల పరిస్థితి ఏంది? బీసీలు 180 లక్షలు ఉన్న మంది ఎక్కడ వేరు లెక్క? ఆ లెక్క తెలియజేయాలి. కావాలంటే బీసీ మళ్ళీ ఈ కులగానే రీసర్వే చేయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీసర్వే చేసి వాళ్ళు నిరూపించుకోవాలి. లేదంటే మేము బీసీ సమాజం మొత్తం తీవ్ర రూపం తెచ్చి మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుంది బీసీలు. కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే కులగన సర్వేను మీరు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంకోటి మా తీన్మార్ మల్లన్న ఈరోజు బీసీల తరఫున ఒక్కడే మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకుడు ఈరోజు బీసీలకు దొరకడం అదృష్టం. బీసీ సమాజం మొత్తం తీన్మార్ మల్లన్న వెనుక ఉంటుంది. అటువంటి మల్లన్న ఈరోజు బీసీల గురించి మాట్లాడితే ఓసీ నాయకులు చాలా విపరీతమైన కామెంట్లు చేయడం కూడా చాలా దారుణం. కాబట్టి బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మల్లన్నకు అండగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మల్లన్న పైన షోకాజ్ నోటీస్ జారీ చేయడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు కులగణను సర్వే చేసి మా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము మా బీసీ సమాజం నుంచి మొత్తం అందరం బీసీ కార్యకర్తలు అందరూ బీసీ అన్ని కుల సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా మాందార్ నుంచి ఒక ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి అన్ని సంఘాలు, ప్రతి సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఈరోజు ఏకమవుతాం. ఇంకా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చర్యను వెనక్కి తీసుకోవాలి. కులగణను సర్వే మళ్ళీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ.